చాలా రోజుల నుంచి ఇంట్లో మా వైఫ్ బల్కంపేట్ టెంపుల్ వెళ్దాం అని అన్నది. వెళ్దామని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాం చాలా కాలం. ఎందుకంటే అనివార్య కారణం వల్ల కొంచెం టైం వీలు కాక షెడ్యూల్ బిజీ ఉండడం వల్ల వీలు కాలేదు. సో ఫైనల్గా ఫస్ట్ మే నాడు మాకు హాలిడే ఉండడం అయింది. హాలిడే సేమ్ డే నాడు మా వైఫ్ బర్త్డే అయింది. సో ఎక్కడికి వెళ్దాం అన్నప్పుడు స్టేట్ అవే మనం ఏదైతే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నామో, గత కొంతకాలంగా పోదాం అనుకున్నాము, పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నామో అక్కడికి వెళ్దామనే ఉద్దేశం కొద్దీ మనం బల్కంపేట్ టెంపుల్కి బయలుదేరినాము. ఎంత స్పీడ్ రెడీ అయినా కానీ 11:15 అయింది ఇంట్లోనే. సో 11:15-11:30కు బయటకు రాగానే అసలు ఎండ ఎట్లుందంటే మిట్ట మధ్యాహ్నం మనకు 1:30, 2 o'clock ఎంత ఎండ ఉంటుందో అంత ఎండగా పడ్డది మార్నింగే. సో పిల్లలు మేము అంతా అసలు ఆ ఎండను చూస్తే అసలు ఆ ఎండకు కూడా భయపడి చాలామంది బయటకు రాలే. సో మొత్తానికైతే చాలా తొందరగా వెళ్ళిపోయినాం. అంటే ట్రాఫిక్ కూడా తక్కువ ఉన్నది. ఎందుకంటే హాలిడే అవ్వడము, ఎండకు భయపడి చాలామంది బయటకు రాకపోవడం వల్ల ట్రాఫిక్ కూడా లేదు. మొత్తానికైతే టెంపుల్ రీచ్ అయినాం. సో టెంపుల్ రీచ్ అయ్యి మా వైఫ్ అప్పటికి టెంకాయలు అవన్నీ మన కొబ్బరికాయలు తీసుకుంటుంది, పువ్వులు తీసుకుంటుంది. మా చిన్నోడేమో డాడీ మనము కారు కొందాము, బొమ్మలు కొనుక్కుందామని వాడు అడుగుతా ఉంటే చెప్పిన వాడికి, అరే కొనుక్కుందాం లేరా, ఫస్ట్ దర్శనం అయిపోగానే నీకు సంబంధించిన కారా, నువ్వు ఏది అడుగుతావు అది కొనిస్తే తీరా అంటే వాడు సైలెన్స్ అయిపోయాడు. హ్యాపీగా వాడు కూడా లోపలికి వచ్చేసిండు. లోపలికి ఎంట్రీ అయిపోయి టోకెన్ అక్కడ స్పెషల్ దర్శనం తీసుకున్నాం. ఎందుకంటే విపరీతమైన క్రౌడ్ ఉంది. సో ఫ్రీ దర్శనం అయితే టైం పడుతుంది, మళ్ళీ పిల్లలు ఎండకు గావరి చేస్తారేమో అనుకున్నాము. కానీ టెంపుల్ లోపల మాత్రం మంచి ఫ్యాన్లు అరేంజ్మెంట్స్ బాగున్నాయి. అసలు పెద్ద ఫ్యాన్లు పెట్టడం వల్ల ఎక్కువ ఎండ ఏర్పడలేదు. లోపల బయట ఎండ ఉన్నప్పుడు కూడా టెంపుల్లో మంచి అరేంజ్మెంట్స్ ఉండడం వల్ల మనకు అసలు ఏర్పడలేదు అసలు ఆ క్లైమేట్కు. బోనాలు తీస్తుర్రు. కొత్త పెళ్ళైన వాళ్ళు పోషమ్మ బోనాలు, ఎల్లమ్మ బోనాలు అని ఉంటాయి కదా, దానికి సంబంధించిన వధువరులు అందరు వచ్చి అక్కడికి టెంపుల్కి వచ్చి వాళ్ళు పట్నాలు వేసుకోవడము, డిఫరెంట్ మన బోనాలు తీసుకోవడం జరుగుతుంది. అసలు అది చూసి ఆ క్లైమేట్ చూసిన తర్వాత అసలు మాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, అందులో అంటే క్రౌడ్ ఎక్కువ ఉండి స్పెషల్ దర్శనంకి వెళ్ళినా కానీ చాలాసేపు వెయిటింగ్ ఉన్నప్పటికి కూడా నాకు వెయిటింగ్ చేసినట్టే అనిపించలేదు. దాని లోపల ఉన్నంతసేపు సో అంత గమ్మత్ అనిపించింది ఆ టెంపుల్కి వెళ్తే. ఆ గర్భగుడిలోకి వెళ్ళినా కానీ గర్భగుడిలో అమ్మవారు లోపల కూడా చాలా బాగా మంచి దర్శనం అయింది. అంత క్రౌడ్ ఉన్నప్పటికి కూడా మంచి దర్శనం అయింది. బాగా ఫ్యామిలీ తోటి. అంటే ఫస్ట్ బల్కంపేట్ టెంపుల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, చాలా కాలం నుంచి పోదాం అనుకున్నాం కానీ పోలేకపోయినాం. అంటే రకరకాల రీజన్స్ వల్ల, ఏదో ఒకటి వర్క్ పడడము, ఆ షెడ్యూల్ బిజీ ఉండడం వల్ల వెళ్ళలేకపోయినాము. సో ఫైనల్గా అయితే బల్కంపేట్ టెంపుల్ రావడం వల్ల మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం కూడా మంచి దర్శనం అయింది. క్రౌడ్ ఎంత ఉన్నప్పుడు కూడా మంచి దర్శనం అయింది. సో దర్శనం అయిపోగానే ఇక ఒక పక్క కూర్చున్నాము, అన్ని టెంపుల్ని ఒక పక్క కూర్చున్నాము. మంచిగా చల్లగా ఉంది, వాతావరణం కూడా చల్లగా ఉంది. ఎందుకంటే అన్ని ఫ్యాన్లు అరేంజ్మెంట్స్ ఉండడం వల్ల మాకు చల్లగా ఉంది. దర్శనం కూడా మంచిగా అయిపోయింది అక్కడనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.